హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. మా ఊర్లో స్పెషల్ వచ్చేసి భోగి రొట్టెలు. ఇవి సొద్దపిండితోనూ జొన్నపిండితోనూ రెండింటితోనూ చేస్తాము. అండ్ సొద్దపిండితో చేస్తుంది ఇక్కడ మా అమ్మమ్మ. ఇలాగా పిండిని కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం సొద్దపిండిని చల్లుకుంటూ చేత్తో తట్టుకుంటూ చేయాలండి. ఇవి చేయడంలో మా అమ్మమ్మ చాలా ఎక్స్పర్ట్ అండి. చాలా బాగా చేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్లోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. బట్ ఈరోజు వచ్చేసి మేము నాన్ వెజ్ తినము. ఈరోజు మాకు స్పెషల్ వచ్చేసి చిక్కుడుగాయి అండ్ భోగి రొట్టెలు. చూసారా, ఇలాగ రౌండ్గా తట్టుకుంటూ రావాలి. నేను కూడా ట్రై చేశానండి. ఓకే, యావరేజ్గా వచ్చింది. బట్ ఇది ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ చాలా హెల్దీ కూడా. అప్పటి కాలం వాళ్ళు ఇవి తినడం వల్లే అనుకుంటా చాలా హెల్దీగా ఉన్నారు. చూసారా, ఇలాగ తట్టుకుంటూ రావాలి రౌండ్ షేప్. ఇలా తట్టుకున్న తర్వాత మెల్లగా జరుపుకొని కింద ఒక చేయి సపోర్ట్తో పెన్ను మీదకి తిప్పేసుకోవాలి. ఇలాగా మనం దీనిపైకి ఆయిల్ అయితే యూజ్ చేయమండి. వాటర్ వేయాలి. వెట్ క్లాత్ తీసుకొని మొత్తం రొట్టె అంతా తట్టుకోవాలి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. వన్ సైడ్ అయితే బాగా కాలాలి. కాలిన తర్వాతే పైన రొట్టెను తడపాలి. కింద కాలకుండా పైన రొట్టెను తడిపినట్లయితే రొట్టె అనేది పైకి లేవదు. ఇక్కడ చూడండి, ఇలాగా మొత్తం చల్లిన తర్వాత భోగి రొట్టెలు అంటే మేము మెయిన్గా వేసుకునేది అయితే నువ్వులండి. ఖచ్చితంగా నువ్వులు ఈరోజు అయితే ఉంటాయి భోగి రొట్టెలో. నార్మల్ డేస్ అయితే మేము ఇలా చేయం, బట్ భోగి రోజు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. అండ్ చాలా టైం పడుతుందండి కాలడానికి. చూసారా, ఇవి భోగి రొట్టెలు అంటే. అండ్ ఇది నా ఫుడ్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.